వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. జగనన్న కాలనీ పేరు మార్పు. PMAY ఎన్టీఆర్ నగర్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలో జగనన్న కాలనీకి పేరు మార్చి PMAY ఎన్టీఆర్ నగర్ బోర్డు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు జాన్ బెన్నీ లింగం తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్లవల్లేరులో నిరుపేదలకు సుమారు 1245 గృహాలను కట్టించి రోడ్లు, మంచినీటి సౌకర్యంతో పాటు 80 కోట్లు వ్యయపరిచి గృహాలు పేదలకు ఇచ్చారని, సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు నాయుడు కాలనీకి ఎన్టీఆర్ పెట్టడం విచారకరమన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఇటువంటి పనులను చేస్తున్నారని, ఆ రోజు సీఎంగా ఉన్న జగన్ అప్పుడు చంద్రన్న కాలనీలు, ఎన్టీఆర్ కాలనీల బోర్డులు ఏమీ మార్చలేదని, ఈ విధంగా ప్రజల్లో వైఫల్యాలు సృష్టించొద్దని కోరారు. గుడ్లవల్లేరు గ్రామ ప్రజలకు నమస్కారం అండి. ఇక్కడ మనం జగనన్న కాలనీలో ఉన్నాం ప్రజెంటు. ఈ రోజున సడన్గా ఒక బోర్డు మనం చూస్తున్నాం, PMAY ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఒక బోర్డు చూస్తున్నాం. ఇదంతా కూడా జగనన్న ఇచ్చిన కాలనీ. ఈ హౌసెస్ మనకు కనబడుతున్న హౌసెస్ అన్నీ కూడా జగనన్న మరి హయాంలో ఇచ్చిన కాలనీస్గా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే సుమారుగా 1245 ప్లాట్లు, అంటే 80 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణంలో భాగంగా చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా ఇళ్ళు ఫిలప్ అయిపోయినాయి. ప్రజలందరూ కూడా వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్న ఇళ్లకు మరి ఈ యొక్క బోర్డుని తగిలించడం జరిగింది. ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన గుడ్లవల్లేరులో చంద్రన్న కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ ఉంది. వాటికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వాటిలో ఏ విధమైన మార్పులు కలగలేదు. గత ప్రభుత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కానీ ఈ రోజున గుడ్లవల్లేరు గ్రామంలో మరి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం దిగుతుందని ఈరోజు మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకు ఈ పేరు పెట్టడం విషయంలో చాలా చింతిస్తున్నారని ఈరోజు తెలియజేస్తున్నారు. అదేమంటే నేను సెక్రటరీ గారికి కాల్ చేశాను. ఏమిటి పని అని అడిగితే సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే, మాకు జీవో కాపీ వచ్చిందండి అని చెప్పి అన్నారు. అక్కడ హౌసింగ్ బోర్డు సంబంధించిన మరి MD గారు కూడా చెప్తున్నది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి గతంలో పేదల ఇళ్ళ కార్యక్రమ నిర్మాణంలో ఈ కాలనీకి వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి పెట్టారని ఏపీ స్టేట్ హౌస్ కార్పొరేషన్ MD తెలియజేయడం జరిగింది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న కాలనీ అని ఏదైతే పేరు పెట్టబడిందో ఆ పేరును మారుస్తున్నట్టుగా ఒక జీవో కాపీ కూడా మా దగ్గర రావడం జరిగింది. ఇది చాలా దారుణం. మరి ఈ విషయంపై మరి తప్పనిసరిగా మేము పార్టీ పెద్దలు అందరం కూడా కలిసి మరి మా అధిష్టానం దృష్టి తీసుకువెళ్తాం. కొడాల నాని గారి దృష్టి కూడా మేము తీసుకువెళ్ళి దీనిపై మరి వారు ఏ వివరణ ఇస్తారో దాని మీద మేము పూర్తి స్థాయిలో స్పందించి ఈ యొక్క పేరుని మరలా జగనన్న కాలనీ అని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.